శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి. ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి, నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హలో ఎవ్రీవాన్. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వలన వచ్చే 3 సంవత్సరాలు అంటే 2025 టు 2027 ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏలినాటి శని అయ్యి జస్ట్ 3 సంవత్సరాలు అయ్యింది. మళ్ళా అర్ధాష్టమ శని అని కంగారు పడొద్దు. అసలు శనిదేవ్ 3, 6, 11 స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే 3, 6, 11లో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. అసలు మీకు ఒక డార్క్ సీక్రెట్ చెప్పనా అండి? ఏ గ్రహమైనా సరే మంచి చెడు 2 ఫలితాలు ఇస్తుంది. చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచి ఇవ్వదు. అది శుభగ్రహాలైన గురు శుక్రులైనా సరే. కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జస్ట్ బికాజ్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్. ఎస్, నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు, నెలలు, మహా అయితే 12-18 నెలలు తీసుకుంటాయి అంతే. కానీ శనిదేవ్ ఇంచుమించు 3 సంవత్సరాలు తీసుకుంటారు. అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది. మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా మూవ్ ఆన్ అయిపోతాం. బట్ శనిదేవ్ మనకు మంచో చెడు ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది. ఒకే ఎమోషన్తో ఎక్కువసేపు ఉంటే విసుగు, అసహనం, ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు, భయం కూడా వచ్చేస్తుంది. అందుకే శనిదేవ్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్వతహాగా మనిషికి సంతోషం, ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి. బాధ, కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు. అది మానవ సహజం. కానీ శనిదేవ్ దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఎక్కువసేపు సతాయిస్తారు, బాధపడతారు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు. మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే, సంతోషం వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా? అడగం కదా. బట్ కష్టం, బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం. సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కోపం కూడా వస్తుంది. దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి. మనిషి ఇలా కష్టాలు పొలిమిలో నలిగితే అసలు ఎందుకు ఈ బాధ, ఈ కన్నీళ్ళు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదులుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు. ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి మిమ్మల్ని సమాధానపరిచి మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా. అసలు అర్ధాష్టమ శని ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు గత 2-3 సంవత్సరాలలో మీకు శనిదేవ్ ఇచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అవి మీకు సరిపోతాయో లేదో చూడండి. ఫస్ట్ వన్, మీకు ఒక తెలియని ధైర్యం, తెగింపు పెరిగాయా లాస్ట్ 2-3 సంవత్సరాలలో? ఎన్ని కష్టాలు వచ్చినా చూసుకుందామన్న ఒక మొండితనం, ఒక రకంగా వైరాగ్యం, డిటాచ్మెంట్ అని కూడా అనొచ్చు. అలా అనిపించిందా? ఎక్కువ మీరు ప్రయాణాలు చేయాల్సి రావడం గత 2-3 సంవత్సరాల్లో వృత్తి వ్యాపార రీత్యా ఎక్కువైందా? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, పెట్టుబడులు, అది కూడా లాంగ్ డిస్టెన్స్, దూర ప్రాంతాలలో లేదా ఆన్లైన్లో, ఫారిన్ ప్లేస్లో ఎక్కువ డీలింగ్స్ ఏమైనా జరిగాయా? అనూహ్యమైన లాభాలు, అలాగే నష్టాలు కూడా వచ్చుంటాయి. కానీ మీరు హ్యాండిల్ చేసుంటారు మంచిగానే. అట్లా చివరికైతే మాత్రం ఎక్కువ సక్సెస్సే సాధించుంటారు. ఎందుకంటే అప్పటికే మీకు ఏళ్నాటి శని నేర్పించిన అనుభవాల వల్ల మీరు చాలా మోసాన్ని ముందే తెలుసుకుని ఎదుర్కొన్నారా లేదా? బాగా ఆలోచించండి. ఖచ్చితంగా మోసం, కుట్ర, అబద్ధాలు, మ్యానిపులేట్ చేసేవారు మీ ముందుకు వచ్చారా లేదా? మరి ఆ పరీక్షలో మీలో ఎంతమంది గెలిచారు? ఎంతమంది ఏళ్నాటి శనిలో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని, జీవిత సత్యాన్ని గుర్తుపెట్టుకుని తెలివిగా ఇప్పుడు బతుకుతున్నారు? అండ్ లవ్ లైఫ్లో మాత్రం అంత ప్లీజింగ్ అంటే పాజిటివ్ రిజల్ట్ మాత్రం లేవు. 70% లవర్స్ గత 2-3 సంవత్సరాలలో బ్రేకప్స్, మల్టిపుల్ లవ్ అఫైర్స్ నడిచుంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్, అది కూడా సరిగ్గా నాలెడ్జ్ లేకుండా ఆవేశంలో అత్యాశతో ట్రేడింగ్ లాంటివి చేసి నష్టపోయి ఉంటారు. అవునా?
ప్రేమ, పెట్టుబడులు, సంతానం వీటిలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు అయితే మాత్రం తినుంటారు. ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి మాత్రం చివరికి విజయం, ఎక్స్పీరియన్స్, ఎనఫ్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కొన్ని బాధాకర ఇన్సిడెంట్ ఫేస్ చేసి ఉంటారు, అవునా? లాస్ట్ 3 సంవత్సరాలు మీ ప్రయత్నాలకు, నమ్మకానికి మధ్య అండ్ మీకు మీ తండ్రికి మధ్య ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఏమైనా నడిచిందా? కొన్నిసార్లు సెల్ఫ్ ఎఫర్ట్స్, సెల్ఫ్ ట్రయల్స్ గొప్పవని, మరికొన్నిసార్లు నమ్మకం పెద్దల మాట నిజమని అనిపించిందా? ఇట్స్ లైక్ మిక్స్డ్ రిజల్ట్స్ అన్నమాట. అలాగే మీ ధన సంపాదన ఖచ్చితంగా పెరుగుంటది. అలాగే చాలా మంది ధనుర్రాశి వారికి కుటుంబ వృద్ధి, పెళ్లి, పిల్లలు కలిగి ఉండొచ్చు. చాలా ఆశ్చర్యంగా మీకు ఇవి జరుగుండొచ్చు మీ జీవితంలో. ఇన్వెస్ట్మెంట్ వల్ల డబ్బులు పోయినా సరే కుటుంబ వృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు ఖచ్చితంగా జరిగే ఉంటది. ఇవన్నీ మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మీకు ఎంతవరకు రిలేట్ అయినాయి అన్నవి. ఎందుకంటే అది కొంచెం నా రీసెర్చ్ పర్పస్ కి యూజ్ అవుతుంది. అలాగే ఇది నిజం కాకపోతే గోచార ప్రభావం కన్నా మీ జన్మజాతక ప్రభావం మీపై ఎక్కువ ఉన్నట్లు. సో ఈ వీడియో ఇక్కడ నుండి చూడకపోయినా పర్లేదు, మీకు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గత అనుభవాలు నిజం కాకపోతే ఇప్పటి వరకు నేను చెప్పినవి. ఎందుకంటే ఎందుకు చెప్పండి మీ టైం వేస్ట్ చేయడం? అనవసరంగా ఫేక్ థంబ్నైల్స్ పెట్టి మిస్లీడ్ చేస్తే, ఒకరి టైం వేస్ట్ చేస్తే అవి వచ్చే జన్మలో కాలసర్ప దోషాలయ్యి శనిదేవ్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సక్సెస్ వచ్చినా రాకపోయినా సరే ధర్మాన్ని, విలువలు మాత్రం వదలకూడదు, శాస్త్ర దోహం చేయకూడదు, ఈశ్వరుడు మెచ్చడు. అండ్ అలాగే ఈ ఫలితాలు మాత్రం నిజం అనిపిస్తే కామెంట్ చేయండి, కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది టు ప్రెడిక్ట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని. సో ఇప్పుడు శనిదేవ్ ధనుసు రాశి వారికి 4వ భావం అయిన మీనంలో మార్చి 29, 2025 నుండి ఫిబ్రవరి 2028 వరకు ఉండబోతున్నారు. ఆల్మోస్ట్ 3 years. ఈ అర్ధాష్టమ శని పీరియడ్లో మీకు ఎక్కువ ఏ విషయంలో లాంగ్ టర్మ్ స్పెండింగ్ అండ్ డీలింగ్స్ ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కమింగ్ 3 years లో ఎక్కువ తల్లి, ఇల్లు, జాబ్ గురించి డీల్ చేయబోతున్నారు. దీని గురించి మంచి చెడు రెండూ ఉంటాయి. అవి ఎలా ఉండొచ్చో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొత్త ఇల్లు కట్టుకోవడానికి లోన్ లేదా అప్పు తీసుకోవచ్చు. లేదా మీకు జాబ్లో హైక్ వచ్చి ఆ మనీని మీరు ఇంటి కోసం ఉపయోగించవచ్చు. లేదా ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటికి దూరం అయ్యి మీరు బాధపడవచ్చు. బట్ మీ స్థాయి, గుర్తింపు జాబ్లో పెరుగుతుంది. అలాగే మీ తల్లికి సంబంధించి కాస్త అనారోగ్య సూచనలు కనబడుతున్నవి. దానివల్ల హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి విషయంలో కొంచెం ఇబ్బంది కనబడుతుంది. బట్ కంగారు పడొద్దు, చిన్న చిన్నవే. లేదంటే మీ అమ్మమ్మకు లేదా మీ తల్లి తరపున బంధువులకి ఏమైనా అయ్యి మీ అమ్మగారు మనసు కలత చెందవచ్చు. లేదా మీకే మీ తల్లి తరపున బంధువుల వల్ల బాధ కలగొచ్చు. ఎస్పెషలీ ఆస్తి గొడవలు కానీ, లేదా మీ మనసు నొప్పించేలా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఒక్కోసారి మీరు కూడా బాధ పెట్టచ్చు. అలాగే మీకు పొదుపు చేయడం ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మీరు ఎలా థింక్ చేయొచ్చు అంటే, సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ ఇల్లాంటి వస్తువులు కొని దెబ్బతినొచ్చు. అలాంటివి చేయకుండా చూడండి. ఎక్కువ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు జాగ్రత్త. వాటి వల్ల మీకు సేవ్ అవ్వడం కన్నా డబ్బులు తర్వాత నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మీరు విపరీతంగా పనిచేయబోతున్నారు. హౌస్ వైఫ్స్కి అయితే ఈ 3 సంవత్సరాలు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. అలాగే జాబ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండబోతుంది. మరి డబ్బులు కూడా అలాగే వస్తాయి, కష్టం కూడా అలానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మీకు వేరే చోట ట్రాన్స్ఫర్ అయ్యి సొంత ఊరిని వదిలి, లేదా మీరు ఇప్పుడు ఉంటున్న ప్లేస్ని మారి పనిచేయాల్సి ఉంటుంది. మీకు ఇది నచ్చకపోవచ్చు. ఆరోగ్యం కాస్త జాగ్రత్త. మీకు శత్రువులు ఉన్నా సరే, ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే మీరే విజయం సాధిస్తారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతారు. అలాగే ఆఫీస్లో మీపై పాలిటిక్స్ ప్లే చేసే వారు కూడా చెక్ పెడతారు. అనారోగ్యంపై విజయం సాధించేలా మీ ట్రయల్స్ ఉంటాయి. 2025 సెకండ్ హాఫ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఒక కష్టం, ఒక నష్టం, మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ దానివల్ల మీకు వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి మనశ్శాంతి తగ్గుతుంది. అది బిజినెస్ అయినా, హౌస్ వైఫ్స్కి అయినా, జాబ్ హోల్డర్స్కి అయినా, ఈవెన్ చదువుకునే వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. అండ్ లోన్, ఈఎంఐ అయితే క్లియర్ చేసేయాలన్న పట్టుదల పెరిగి దానికోసం కష్టపడతారు. ఎంత కష్టమైనా ఓర్చుకుని ఇంటిని నిలబెడతారు. దానికోసం మిమ్మల్ని మీరు చాలా బాగా మార్చుకోబోతున్నారు. 2025లో మాత్రం జాబ్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా మంచిగానే ఉండబోతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ 3 yearsలో డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది గోచార రీత్యా. బట్ మీ జన్మజాతకం మీకు సపోర్ట్ చేయాలి. సమాజంలో డబ్బు పరంగా 2025 సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. కానీ చెప్తున్నా కదండి, ఒక మంచి ఒక చెడు రెండు కలిసి ఉంటుంది. లైక్ తల్లికి ఇబ్బంది వస్తే జాబ్లో హైక్ వస్తుంది, అలా అనమాట.
లేదా జాబ్లో ప్రాబ్లం వస్తే ఇల్లు తల్లి బాగుంటారు, అలా అన్నమాట, వైస్ వర్సా. అలాగే డబ్బులు కావాలి, లాంగ్ రన్లో బాగుండాలి అని ఇప్పుడు ఎక్కువ వర్క్ స్ట్రెస్ తీసుకుంటారు. మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు. ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు, మనసు మారం చేస్తుంది. కొంచెం స్మూత్గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం. కానీ శనిదేవ్ గారం చెయ్యరు. స్కూల్లో లెక్కల మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు. సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లమ్ ని బోర్డ్ పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు. బోర్డ్ పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు. అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం. టెన్షన్ వస్తా ఉంటది. సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో శని అర్ధాష్టమ శనిలో ధనుర్రాశి వారు నెట్టేయబోతున్నారు. ఏ విషయంలోనో తెలుసు కదా, ఇల్లు, తల్లి, కుటుంబం, ఉద్యోగం, వ్యక్తిత్వం, పర్సనాలిటీ చేంజెస్, ఇలాంటి విషయాల్లో అన్నమాట. ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి? కంగారు పడకూడదు. ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి. ఇక్కడ మీకు మన సనాతన ధర్మం యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం, వినండి. దానివల్ల మీకు అసలు ఏళ్ళాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు. ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా? ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటది. సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని, ఇచ్చిన మాటను, తీసుకున్న ఎమోషన్స్ అన్నిటినీ తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట. పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పూర్వజన్మలో ఎవరికైనా తీరని అన్యాయం చేస్తే, ఒకరి సొమ్ము తినేస్తే, అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షిణంగా వదిలేస్తారు. ఆ మనోవ్యధ భరించడం చాలా కష్టం. కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా. ఇది పూర్వ జన్మ శత్రువులు, నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని. అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే, ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు, లేదా భార్య, లేదా భర్త, లేదా సంతానం, లేదా స్నేహితులు, ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు, నిన్ను కాపాడుకుంటూ వస్తారు. ఇలా అసలు కర్మ సిద్ధాంతం, గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యంగా ఉంటాయి. నిజంగా ఇవందరూ తెలుసుకోలేరు. ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి. అందులో శనిదేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన కర్మకారకుడు, ధర్మబద్ధుడు, సూర్యపుత్రుడు, యముడికి సోదరుడు, ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్. జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు. ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు. ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని, టైంని, మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని, మనకి ఇష్టం లేని మూమెంట్స్ ని మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయన పరీక్షలు పెడతారు, పేషెన్స్ నేర్పిస్తారు, బంధం విలువ, కాలం విలువ, బాధ్యతల విలువ, డబ్బుల విలువ తెలిసేలా చేస్తారు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది, తట్టుకోలేం. జీవితం అంటే విరక్తి వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండు. మరి ఎందుకో తెలుసా? జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను. నిజంగా నా లైఫ్ టైం రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా. భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు. ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే, నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను ఆ మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను. సుఖాలు, ప్రేమ, భవబంధాలు, సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను. దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. ఫస్ట్ పూజలు అంటాడు, తర్వాత జపాలు, హోమాలు, ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు. అయినా ఫలితం రాక, తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు.
సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడు, అసలు తనకే ఎందుకింత బాధ, తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను, వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను, వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను అని ఒక చోట చెప్తారండి కృష్ణ భగవాన్. సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం. అర్థమైందా అండి? అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు. మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం. మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు, ఊహ కూడా అందదో. మీలో ఎవరు ఆ ఉత్తములో నిర్ణయించేది ఎవరో తెలుసా? ఆ బాధ్యత శనిదేవుడి. ఆయన కష్టాలు పెట్టినప్పుడు, మీకు బాధ కలిగించినప్పుడు, అసలు ఇదంతా కాదండి. మీ వయసు ఇప్పుడు ఎంత? ఒక 25, 30, 35, 40, 45, 50, 60, 65. మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా, బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా, ఆస్తిని దోచుకోకుండా, లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా, అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ, తోబుట్టువులకు అన్యాయం చేయకుండా, వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంతమంది మీలో ఉన్నారు చెప్పండి? మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం, అవి కౌంట్ చేసుకోవద్దు. ఎవరైతే ధర్మంగా ఉంటున్నారో, మీకు బాధ వచ్చినా క్యారెక్టర్ని విలువల్ని వదులుకోవడం లేదో, శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చినా నీతికి మీలో ఎంతమంది నిలబడ్డారో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు. మీ జీవుడికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు. అది ప్రేమ, తోడుండే బంధమా, డబ్బా, ఇల్ల, కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, శని ఇచ్చే మంచి మీ ఊహకు అందదో, ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంతమందిని చూసే ఉంటారు, ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు ఎప్పటికీ అమ్మరు, అలా ఉండిపోద్ది అనమాట. కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి, ఎదుర్కోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి. భర్తను కోల్పోయినా, తన పిల్లల్ని కోల్పోయినా ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు. అడుగడుగున శనిదేవ్ ఆమెకి పరీక్షలు పెడుతూనే ఉన్నారు. చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట, జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు, బంధాలని పెంచుకోవద్దమ్మా, అవి దూరం అయితే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని. ఎన్ని గాయాలు అయి ఉంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే. కానీ ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కాలం, విధి తనని జీవన పర్యంతం చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు. ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 150 కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి? ఒక్కసారి మన అహంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకు సంబంధించిన వీడియో చేశాను, ఐ థింక్ 1 or 2. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే కాదు, లవ్ టిప్స్, మ్యారేజ్ టిప్స్, కర్మ రహస్యాలు, డివోర్స్ డ్రామా సొల్యూషన్, లక్ టిప్స్, ఇలా అన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ గా పెట్టాను. చూస్తూ ఉండండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా. సో ఫైనలీ మీకు చెప్పేది ఒకటే, శనిదేవ్ ఈ అర్ధాష్టమ శనిలో చిన్న చిన్న ఇబ్బందులు గురి చేసినా మీకు కష్టం వచ్చినా కంగారు పడొద్దు. మీరు హ్యాండిల్ చేయగలిగే వాటిని మాత్రమే ఇస్తారు. ఎక్కువ పెయిన్ ఇచ్చేది జన్మశని జరుగుతున్న మీనరాశి వారికి ప్రెజెంట్, నెక్స్ట్ అష్టమ శని జరుగుతున్న సింహరాశి వారికి, నెక్స్ట్ మేషకుంభ రాశులకు మాత్రమే. వారితో పోలిస్తే మీకు వచ్చే కష్టం నష్టం 80% తగ్గిపోతుంది. కాబట్టి బీ పాజిటివ్, భయపడొద్దు. ఆల్రెడీ చెప్పాను కదండి, ఎక్కువ మీరు ఇల్లు, తల్లి, ఉద్యోగం, లోన్స్, ఈఎంఐ అండ్ మీలో మార్పులు, వీటి గురించి ఎక్కువ డీల్ చేయబోతున్నారు. ఎవ్రీ మంత్ మీకు ఇంకా డీటెయిల్ గా మంత్లీ ప్రెడిక్షన్స్ లో మంచి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ లాస్ట్ సజెషన్, మీ మనసు జాగ్రత్త.
ఏ విషయానికి మనసును ప్రశాంతతను పోగొట్టుకోవద్దండి. అలాగే మే 29 వరకు మీ మదర్ జాగ్రత్త. మార్చి 29 టు మే 29, 2025 ఈ 2 నెలల్లో మీ తల్లిగారికి ఏమైనా ఇబ్బందులు వస్తే కంగారు పడద్దు, హ్యాండిల్ చేయండి. డోంట్ వర్రీ, అంతా మంచే జరిగిద్ది. బీ స్ట్రాంగ్. అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా మీ చార్ట్స్. సో అందరూ నా దగ్గర కన్సల్టేషన్ రాలేరు కదా. సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అయితే చాలు. మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా, ఫస్ట్ వినండి. ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి. లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి అనమాట. అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి, లేని వారికి, హోమ్లెస్ పీపుల్కి ఇస్తూ ఉండండి. అండ్ టైం వేస్ట్ చేయడం మానండి. గాసిప్స్ చెప్పుకోవద్దు, తక్కువ మాట్లాడండి, ఎవరిని నిందించొద్దు. ఆహార నియమాలు పాటించండి. కొంచెం మొబైల్లో స్క్రోలింగ్స్ లాంటివి తగ్గించి మీ ఇష్టదైవం పాటలు వింటూ ఉండండి. ఇవేమి సిల్లీ టిప్స్ కాదండి, క్రమశిక్షణ. ఏదైనా సరే ఈ 3 సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇవి చేయటం వల్ల మీకు రాబోయే బాధలు, నష్టాలు, కష్టాలు, అప్పులు, అవమానాలు, కొంచెం నెగిటివ్ ఎనర్జీ, మనోవ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది. మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా. మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో. అక్కడ వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కొంచెం కోల్డ్గా, హార్ష్గా బిహేవ్ చేస్తారు. అది తట్టుకోలేరు అనమాట. అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి. ఎవరైతే భయపడి ముందుగానే మారతారో, జాగ్రత్తగా ఉంటారో, ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో, పరనింద చెయ్యరో, బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు, ముచ్చట పడతారు. ఆయన ధర్మబద్ధుడు, ఉన్నది గురువింట్లో. కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష. మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట. బాధ అయితే తప్పదు, కానీ బాధ తీవ్రత తగ్గుతుంది. ఇది సత్యం. ఎందుకంటే పరాశర మహర్షి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి. కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి, అంతే తప్ప భయపడొద్దు, డల్ అయిపోవద్దు. పోరాడాలి మనిషి అన్నాక. అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు. డైలీ పక్షులు కాసిని బియ్యం వేస్తుండండి, మీకు మనోధైర్యం, పుణ్యం పెరుగుతుంది. అలాగే గోధుమ పిండిని బాల్స్గా చేసి చేపలకు పెట్టండి. ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్లో వేయండి. దానివల్ల మీకు ఆరోగ్యం, మానసిక ధైర్యం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శని భగవాన్ పూజలకు లొంగరో, మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు. మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది, వినండి. మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు. ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ని ఫేస్ చేయండి. కష్టం వచ్చిందా భరిద్దాం, మనకేం కష్టాలు కొత్త కాదు కదా. సరెండర్ టు గాడ్. కాలాన్ని, విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం. ఓటమిని ఒప్పుకోవద్దు, భయపడొద్దు ఎవరో. తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం. మీకు తోడుగా 4 మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన అహంసాక్షి ఛానల్ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ని మనం కాపాడుకుందాం. అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. సో ఎవరు టెన్షన్ పడొద్దు. ఈ 3 సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్. ఇక్కడ మీకు ఒక అఫర్మేషన్ ఇస్తాను, ఇది డైలీ రాస్తూ ఉండండి. శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది. నా మనసు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. దేవుని ఆశీస్సులు నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి. ఈ అఫర్మేషన్ మీరు డైలీ రాస్తూ ఉండండి. ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది. గుడ్ లక్ అండి. అండ్ ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన అహంసాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఆసమ్ 3 years జర్నీ. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.